దాసరి నారాయణరావు కుటుంబంలో కొన్ని ఆస్తి గొడవలున్నట్లు ఆయన చనిపోయిన రోజు స్పష్టమైంది. దాసరి పెద్ద కోడలు సుశీల గారు మీడియా ముందుకొచ్చి ఆస్తి పంపకాలపై మాట్లాడింది. ఈ నేపథ్యంలో దాసరి కుటుంబంలో విభేదాలు బయటపడకుండా ఆస్తి పంపకాలు చేయాల్సిన బాధ్యతను దాసరి ప్రియ శిష్యుడు, ఆయనకు దత్తపుత్రుడిలా భావించే మోహన్ బాబు గారు తీసుకోబోతున్నట్లుగా ముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయమే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు స్పందించారు. తాను ఆ బాధ్యత తీసుకోబోతున్న మాట వాస్తవమే అన్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని మోహన్ బాబు గారు అన్నారట. ఆస్తి పంపకాల గురించి ఇప్పుడు మాట్లాడితే తొందరపాటు అవుతుందని, సమస్యలు ఉన్నాయి, పరిష్కరించే బాధ్యత నాపై ఉంది. నాతో దాసరి పెద్ద కొడుకు ప్రభు, అల్లుడు రఘు మాట్లాడుతుంటారు. అంతా సాఫీగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. దాసరి గారి ఆర్థిక వ్యవహారాల గురించి నాకు తెలియదు. వ్యక్తిగతంగా చేసే వ్యాపారాల గురించి ఎప్పుడూ ఆయన నాతో చెప్పేవారు కాదు. నేను అడిగేవాడిని కాదు. ఆయనతో వ్యాపార పరంగా నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. ఇక కుటుంబంలో ఆస్తి పంపకాల విషయానికి వస్తే, రెండోసారి గురువు గారు ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ థియేటర్కు వెళ్లే ముందు పిల్లలకు ఏమైనా సెటిల్ చేయాల్సినవి ఉంటే చెప్పండి అని అడిగాను. ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి 1-2 విషయాలు చెప్పారు. అన్ని విషయాలు పరిశీలించి సెటిల్ చేయాలి. దాసరి కుటుంబ సభ్యులకు నాపై గౌరవం ఉంది. మొన్న ప్రభు ఫోన్ చేసి, అంకుల్, ఈ ఇంటికి మీరు పెద్ద కొడుకు, మీరు వచ్చి 2 రోజులైంది, రండి అన్నాడు. వస్తానని చెప్పాను. వెళ్లకుండా ఎందుకుంటాను? ఆయన లేకపోయినా ఆయన కుటుంబం మీద ప్రేమ ఉంటుంది అని మోహన్ బాబు గారు అన్నారు అని సమాచారం. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.